గుడివాడ అమర్నాథ్ గారు. మరి కేంద్రానికి లేఖ రాస్తానంటున్నారు. మరి రాష్ట్రం ఏమైనా స్పందించిద్దా, కేంద్రం ఏమైనా స్పందించిద్దా? అన్ని స్పందించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అక్కడ జనాల్లోకి వచ్చి నార్మల్ హీరో హీరోయిన్ వాళ్ళు వస్తేనే జనాలు ఎట్లా మీద పడతారో ఎట్లా ఉంటారో తెలియని కొత్త ఏం కాదు. అలాంటిది అట్లా జగన్ వచ్చినప్పుడు అలా సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు పోలీసులు అబ్బా, మరి ఏంది అసలు ఇంత దారుణం అంటే జగన్ వచ్చినప్పుడు జనాలు ఎట్లా అవుతారు అసలు? నార్మల్ రాజకీయాలు ఉన్నప్పుడే జనాలు ఆగలేదు, అలాంటి ఇప్పుడు అన్న ఎంత బాధలో ఉండి జనాలు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఉండలేదు, సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి కదా. ఏ బాధ్యత లేకుండా వదిలేశారు. కొంతమంది రానికుండా జైలు ఉంచినా కూడా అన్న కంపల్సరీ జనాల్లోకి వచ్చాడు, ఉన్నాడు, చేశాడు. కంపల్సరీ నెక్స్ట్ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తారో కంపల్సరీ ఒక హీరోకి హీరోయిన్ కి ఎట్లయితే సెక్యూరిటీ పెడుతున్నారో దానికి మించిన డబల్ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఎవరి చేతిలో ఎవరి మనుషులు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. జగనన్న పట్టుకొని చెట్టు పట్టుకొని లాగేసుకొని ఎత్తేసుకుంటున్నారు అసలు. ఏమో చెప్పలేం కదా, అందరూ మన వాళ్ళు అనుకోవడం అది పొరపాటు కదా. అంటే నేను స్టేజ్ మీద పడటానికి కూడా ఇదే కారణమా? ఆయన ఆరోగ్యం సరిగ్గా లేక పడిపోయాడని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది నిజం అంటారు? ఆరోగ్యమా? ఏజ్ పెరిగిపోయి ఏజ్ పెరిగిపోయింది పడిపోతున్నాడు అని చెప్పేసి అట్లా ఏం లేదు. జగనన్నకి ఏజ్ ఉన్నా లేకపోయినా అభిమానం ఉంటుంది, జనానికి అభిమానం ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే పుకార్లు పుట్టిస్తున్నారు, కావాలని పడిపోతున్నారు, లేకపోతే ఏది చేశారు అది చేశారు ఏదో చెప్పి మొత్తం మాట్లాడేస్తున్నారు. అదేం లేదు, జస్ట్ కాల్ స్లిప్ అయిపోయింది తప్ప. పెద్ద పెద్ద వాళ్ళకే నార్మల్ గా అయిపోతే మనం నార్మల్ జనాలు చూస్తే అన్నం పెట్టుకుని పోతుంటాము, నడుస్తుంటాము, కాలు స్లిప్ అవుతా అలా అని చెప్పి నెగిటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మా అభిమానం మాకుండదు, జనాలకు అభిమానం జనాలకు ఉండదు. అయినా కూడా జగన్ అన్న స్లిప్ అవడంతో ఎంతమంది వచ్చారు తెలుసు, చూసారుగా. కంపల్సరీ ఈసారి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి 100 మంది అయినా సరే అసలు ఈసారి పోలీసులు ఎవరిని ఆపలేరు. జనాలు అట్లా ఉన్నారు. కంపల్సరీ జగన్ అన్న సెక్యూరిటీ ఉండాలి కంపల్సరీ. కేంద్రానికి లేఖ రాశాడు గుడివాడ అమర్నాథ్ గారు. మరి కేంద్రం ఏమైనా స్పందించిద్దా, రాష్ట్రం ఏమైనా స్పందించిద్దా? కంపల్సరీ స్పందించాలన్నా మేము అదే కోరుకుంటున్నాం కదా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ సెక్యూరిటీ అని పెట్టాలి. ఎందుకంటే జనాలు ఆ ఉరుకు తోటలోనే చాలా మంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి జగనానికి ఏ ఆప్త రాకుండా ఉండాలంటే కంపల్సరీ సెక్యూరిటీ అనేది కల్పించాలని ఆ ప్రభుత్వం కోరుకుంటున్నాం. అంటే మీరు స్పందించకపోతే మా అభిమానులమే మేమే కాపాడుకుంటాం అంటున్నారు. మరి అభిమానులు ముందుకు వస్తారా? అభిమానులు వస్తారు. ఒకవేళ ఇప్పటికీ లేఖ రాసిన కూడా ఒకవేళ ప్రభుత్వం ఏ రెస్పాన్స్ ఏమి లేకపోతే జనాలు చూసుకుంటారు కదా. అది కంపల్సరీ ప్రభుత్వం ఆయనకున్నా లేకపోయినా జనాలు సపోర్ట్ అని ఆయనకు ఉంటది. ఎప్పటికీ జగన్ జనాల గుండెల్లోనే ఉంటారు.